सीसी न्यूज़ की स्वागतम ముందుగా హెడ్లైన్స్ ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక సంబరాల్లో అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులు పట్టణంలో సామాజిక భద్రతా పెన్షన్ల తనిఖీ అధికారులతో కలిసి పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజనతోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జనగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి. అయితే జనగణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమవుతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడినట్లే. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు కానుంది. ఇక తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 175 స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల్లో జనగణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది. 2025లో జనగణనను పూర్తి చేసి వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన ఉంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసీపీ. అదే సమయంలో కాంగ్రెస్తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోషపడుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట డిటిఓ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం అన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, యూటర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ ఉన్న వాహనాలను గమనించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితులకు తగిన ధైర్యం చెప్పి క్షతగాత్రులకు త్వరితగతిన వైద్య సహాయం అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నాదెండ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గేదెను తప్పించబోయి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ పుల్లారావు తెలిపిన వివరాల మేరకు గుంటూరుకు చెందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మేనేజర్ రాజేష్ నవీన్ అనే సాటి ఉద్యోగితో బైక్పై నర్సరావుపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాతులూరు వద్ద గేదెను తప్పించబోయి వెనుక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అర్హత ఉన్నవారికే వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారుల బృందం తనిఖీ చేపడుతున్నారు. శుక్రవారం చిలకలూరుపేట పట్టణంలో పలుచోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణ పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న 31 పెన్షన్లను అధికార బృందం తనిఖీ చేశారు. వారితో పాటు మున్సిపల్ కమిషనర్ పి హరిబాబు, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్, ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అర్హత ఉన్నవారికే వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామంలో అధికార బృందం తనిఖీలు చేపట్టారు. వివిధ అనారోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న దాదాపుగా 30 పెన్షన్దారులను అధికార బృందం తనిఖీ చేసింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. యంగ్ మాన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చిలకలూరుపేట మండలం దండపూడి గ్రామంలోని దళితవాడలో ఉన్న నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చుక్కా విన్సెంట్ పాల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఆసియం చర్చ్ ఫాదర్ మరియదాసు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, సిస్టర్ సుపిరియా సుందరితో పాటు పలువురు స్థానిక పెద్దలు పాల్గొని దాదాపు 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తన చాణక్య నీతితో గాడిలో పెడుతున్న చంద్రబాబు నాయుడుకు సహకరించాలని ఎడ్లపాడు టీడీపీ మండల అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు కోరారు. రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ తనదైన శైలిలో ఏ మార్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా పనిచేస్తున్న చంద్రబాబుకు అభినందించాలని సుబ్బారావు అన్నారు. వాసవి క్లబ్ ప్లాటినం, వాసవి క్లబ్ గ్రేటర్, వాసవి క్లబ్ ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో కనుమ పర్వదినం సందర్భంగా పిల్లలకు గాలిపటాలు ఎగురవేసే పోటీ జరిగింది. దాదాపు 100 మందికి పైగా చిన్నారులు ఈ పోటీలో పాల్గొని గాలిపటాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ క్లబ్ల ప్రతినిధి తవ్వ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ అంతరించిపోతున్న సంక్రాంతి సాంప్రదాయాలను కొనసాగించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవపల్లి వెంకట సత్యనారాయణ, దామిశెట్టి నాగేంద్ర, హేమలత దంపతులతో పాటు పలువురు ఆయా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.